హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో చుడిదార్ కుర్తీకి నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నెక్ డిజైన్ కోసం ఒక ఫ్యూజన్ పేపర్ని తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. నెక్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కనుక 6 ఇంచెస్ అండ్ విత్ 2.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ మనం నెక్ ఏ షేప్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల రెండు వైపులా సేమ్ ఒకే మెజర్మెంట్ వస్తుందండి నెక్కి. సో అందుకని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కర్వ్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం నీట్గా ఈ విధంగా చేసుకున్నట్లయితే షేప్ బాగా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న ఫ్యూజన్ పేపర్ని ఒక క్లాత్ పైన పెట్టుకొని ఆ షేప్లో ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంచుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ ఫ్యూజన్ పేపర్ వన్ సైడు షైనింగ్ ఉంటుందండి. ఆ షైనింగ్ని మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ షైనింగ్ దగ్గర అలా పెట్టుకుని మనం ఐరన్ చేసుకుంటే అటాచ్ అవుతుందండి. సో షైనింగ్ ఉన్న వైపు లోపల వైపు పెట్టుకొని మనం ఐరన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కనుక ఈ విధంగా కర్వ్స్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకుంటేనే కర్వ్స్ షేప్స్ సరిగ్గా వస్తాయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. దీన్ని ఈ విధంగా లోపల నుండి కుర్తీ నెక్ దగ్గర పెట్టుకొని లోపల వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోపల వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్యాంట్ క్లాత్లోనే ఈ విధంగా క్రాస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం మనకి పైపింగ్ విత్ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం విత్ తీసుకోవాలండి. 1 or 1.5 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ దాన్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా థ్రెడ్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని తీసుకొని నెక్ దగ్గర పెట్టుకోవాలండి. ఈ విధంగా కింద వైపు పెట్టుకొని నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ షేపు మనం మార్క్ చేసుకోవాలి. మనం ఫ్యూజన్ పేపర్ పెట్టుకొని మనం ఏ నెక్ అయినా డిజైన్ చేసుకుంటే మనకి నెక్ షేప్స్ కూడా చాలా నీట్గా వస్తాయండి. సో మనం ఏ విధంగా థ్రెడ్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ విత్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ మనం ఏ షేప్లో కటింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేయండి. ఈ విధంగా డౌన్ పార్ట్లో ఈ విధంగా కోన్ పెడుతున్నానండి. అండ్ మనం మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఒక సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి. కటింగ్ చేసుకోక ఈ విధంగా షేప్ వస్తుందండి. దీన్ని బ్లూ కలర్ క్లాత్ పైన
ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, షైనింగ్ ఉన్న వైపే పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలండి, లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కోసం. ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల షేపు బాగా వస్తుందండి. స్లిట్స్ పెట్టకుండా నార్మల్గా ఫోల్డింగ్ చేసుకుంటే షేప్ బాగా ఉండదండి, మీకు ముడతలు ముడతలుగా ఉంటుంది. సో అందుకని ఈ విధంగా స్లిట్స్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా షేప్ ఈ విధంగా వస్తుందండి. మనం ఆ నెక్కి మనం ఎలా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనిపైన థ్రెడ్స్ని ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నాం కదా, పైపింగ్ థ్రెడ్స్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరుసు దగ్గర కూడా కొంచెం కరువు తిప్పుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క థ్రెడ్కి 2 స్టిచ్చెస్ వేసుకోవాలి 2 వైపులా. ఈ విధంగా ప్రతి థ్రెడ్ని ఇదే విధంగా పక్క పక్కన స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. దీన్ని నెక్ దగ్గర మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా నెక్ దగ్గర పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, కొంచెం డౌన్కి పెట్టుకోవాలన్నా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కూడా ఫ్యూజన్ పేపర్ని తీసుకొని నెక్ దగ్గర పెట్టుకొని మనకి నెక్ షేప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏ షేప్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్లో మార్క్ చేసుకోవాలండి. అండ్ విత్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 1 ఇంచు సేమ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర పెట్టుకొని మనకి ఎక్కడ ఆ కర్వ్ కావాలనుకుంటున్నామో కొంచెం ఈ విధంగా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి. పేపర్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదండి, క్లాత్ పైన రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకొని ఈ విధంగా స్లిట్స్ పెట్టుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా షేప్ ఈ విధంగా వస్తుందండి. దీన్ని మనం ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే దాని సైజు మనము ట్రయాంగిల్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఒక స్క్వేర్ క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. అలాగే కొంచెం సైజ్ తక్కువ ఉన్నది ఇంకో క్లాత్ని కూడా ఈ విధంగా తీసుకొని క్లాత్ కలరు క్లియర్గా కనిపించేటట్లుగా ఈ విధంగా గ్యాప్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న వాటిని మనం ఆల్రెడీ నెక్ దగ్గర కర్వ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని కింద ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. దీన్ని ఇప్పుడు నెక్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈజీగా నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి.